హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఆల్మిక్స్. ఈరోజు మనం ఏంటంటే క్వీడ్ ఎగ్స్ ఉంటాయి కదా, వాటిని మనకి ఇంక్యుబేటర్లో పెట్టి హ్యాచింగ్ చేసుకున్నప్పుడు మనం ముందు చెక్ చేసుకుని పెట్టుకుంటాం మంచిది. అది ఎలా చెక్ చేసుకోవాలో ఏంటన్నది మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ముందుగా ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకోండి. బౌల్లో తీసుకుని బౌల్లో మనం ముందుగా వాటర్ ఫ్లిప్ చేసుకోండి. ఇలా వాటర్ ఫిల్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక ఎగ్ చెక్ చేసుకోండి. ఇలా ఇలా ఏదైతే మురిగి ఉందో అది మట్టికి మంచిది ఫ్రెండ్స్. ఇలా తేలింది మట్టికి అది ఆల్రెడీ ఖరాబ్ అయినట్టు. ఓకేనా? ఇలా ములిగి ఉన్నాయి మట్టుకి మీకు పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇలా పైన తేలుతున్నాయి చూసారా, ఇది గుడ్డోటి ఇది ఈ మట్టుకి మీకు ఈ పని చేయమాట. పని చేయమంటే హ్యాచింగ్ పని చేయవి చూసారా. సో వీటి మట్టుకి మళ్ళీ అమ్మటిని తీసేసుకుని బయట పెట్టేసుకుందాం. ఇవి ఏంటంటే చాలా డెలికేట్గా ఉంటాయి ఫ్రెండ్స్. డెలికేట్గా అంటే మీకు జస్ట్ కింద పడ్డదంటే అమ్మటనే పగిలిపోతుంది. ఓ మాదిరి హైట్లోంచి పడ్డా సరే పగిలిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఒక క్లాత్ ఒకటి తీసుకుని నీట్గా శుభ్రంగా తుడిచేసుకోండి. చాలా మందికి డౌట్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలాగ నీటిలో వేసి హ్యాచ్ అవ్వవు కదా అని. అలా ఏముండదు ఫ్రెండ్స్, మామూలుగా ఖచ్చితంగా హ్యాచ్ అయితే అవుతాయి. నేను ఎందుకంటే ట్రై చేసి ఇంతకుముందు చూసారా, ఇది ఆల్రెడీ పగిలిపోయింది. జస్ట్ ఇప్పుడు కింద పడ్డది పగిలిపోయింది. చాలా డెలికేట్గా ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇది ఇంక హ్యాచ్ అదే పని చేయదు. నా చేతిలో జారింది కదా, ఆ జారినప్పుడు కింద పడ్డది. శుభ్రంగా తుడిచేసుకోండి. తేడన్నది ఉండకూడదు. ఓకేనా? శుభ్రంగా నీట్గా చేసుకుంటే సరిపోతుంది. ఈ 4 పోయినాయి ఫ్రెండ్స్, ఈ 4 పోయినాయి. ఇప్పుడు మన చేతిలో జారిపోయింది ఇది ఒకటి. ఇది మన చేతిలోంచి ఇప్పుడు జారిపోయిపోయింది చూసారా, పగిలిపోయింది. ఇది ఇంక పని చేయదు. సో ఈ 9 కూడా అప్పుడు ఇంక్యుబేటర్లో పెడదాం. మనకు కోయిల్స్ ఫ్రెండ్స్, ఈ 3 మన ఇప్పుడు దాకా మీరు చూసిన గుడ్లు ఇవే పెట్టినవి. ఇవి డైలీ సాయంత్రం మాటలు పెడతాయి అన్నమాట గుడ్లు. ఇప్పుడు ఏంటంటే ఇంక్యుబేటర్లో పెట్టే ముందు మనం వీటికి ఇవాళ డేట్ అన్నది వేద్దాం. ఇవాళ 17వ తారీఖు కాబట్టి 17 వేద్దాం, మనకు ఒక ఐడియా వస్తుంది.
ఇలా డేట్ ఎందుకు వేస్తున్నానంటే ఆల్రెడీ నేను ఇంక్యుబేటర్లో వేరే డేట్ రోజున పెట్టినవి కూడా ఉన్నాయి గుడ్లు. సో అది మళ్ళీ ఇవి కలిసిపోయినాయి అనుకోండి, తెలీదు. అందుకే ఒక డేట్ వేసుకుని పెట్టుకున్నాం అనుకో గుర్తుంటుంది. ఓకేనా, మ్యాక్సిమం అన్నిటికీ వేస్తాను. ఇది ఒకటి పగిలిపోయింది కాబట్టి రేపు పొద్దున జాగ్రత్తగా ఆమ్లెట్ వేసుకోవడమే. ఆమ్లెట్ అంటే కంగారు పడకండి. ఏం చేస్తామంటే మీకు నేను తయారు చేసిన ఇంక్యుబేటర్ చూపిస్తాను చూడండి. ఇదే ఫ్రెండ్స్ నేను తయారు చేసిన ఇంక్యుబేటర్. జనరల్గా కోడి పిల్లలకి ఎంత ఉండాలో హీట్ దీనికి కూడా అయ్యే ఉంటే సరిపోతాయి అన్నమాట హీట్ అన్నది. చూసారా 36.7 కొద్దులకి ఆటోమేటిక్గా బల్బు వెలుగుతుంది. మళ్ళీ అది ఎప్పుడైతే 37.7 కొద్దుల్లోకి మీకు బల్బు అన్నది ఆరిపోతుంది అన్నమాట. చూసారా ఆగిపోయింది. మీకు ఇప్పుడు దాంట్లో ఎగ్స్ ఎలా పెట్టాలని ఎగ్స్ దాంట్లో పెడతాను చూపిస్తాను చూడండి. ఇవి చూసారు, అవి ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు పెట్టినవి అన్నమాట. ఈ చూసారా ఫ్రెండ్స్, ఇది ఆటోమేటిక్ టైమర్ ఫ్రెండ్స్. ఇది ఎలాగంటే ప్రతి 2 గంటలకు ఒకసారి అది ఆటోమేటిక్గా రొటేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇది టైమర్. ఇది ప్రతి 2 గంటలకు ఒకసారి ఆటోమేటిక్గా రొటేట్ అవుతూ ఉంటుంది. కరెక్ట్గా 1 మినిట్ అవుతుంది, ఆ తర్వాత ఆటోమేటిక్గా ఆగిపోతుంది. సరే ఆగిపోయింది. ఇది టైమర్. ఇది